ఎమ్మెల్యే రోజుకు 5 లక్షలు తెచ్చే కమిషన్లు తీసుకుంటున్నాడని నిజమేనా? దేవినేని ఉమా రాంబాబు సంభాషణలో వెలుగు చూసిన అవినీతి నిజమేనా? 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని సొంత రాజ్యంగా మార్చుకుంటే చూస్తూ ఉండాలా? కూటమి ప్రభుత్వం వచ్చే 14 నెలల్లోనే 14 కుంభకోణాలు ఎందుకు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 14 నెలలు. కానీ ఈ 14 నెలల్లో జరిగిన అవినీతి గత 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో కూడా కనబడలేదు. ఇప్పటికే 48 గంటల్లో వెలుగులోకి వచ్చిన 3 భారీ అవినీతి సంఘటనలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూడబోతున్నాం. కూటమి ప్రభుత్వం పోలవరం ఎమ్మెల్యే 100 కోట్ల అవినీతి. పోలవరం నియోజకవర్గానికి చెందిన కూటమి ఎమ్మెల్యే 100 కోట్ల రూపాయలు సంపాదించడానికి ఓ వీడియో వైరల్ అవుతుంది. పోలవరం నియోజకవర్గానికి చెందిన కూటమి ఎమ్మెల్యే 100 కోట్ల రూపాయలు సంపాదించాడని ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇది ఏదో చిన్న కార్యకర్తల మధ్య సంభాషణ కాదు. దేవినేని ఉమాగా మరియు ఒక మాజీ మంత్రి మరియు జనసేన నేత రాంబాబు గారిల మధ్య మాట్లాడిన ఆడియో రికార్డ్. రోజుకు 5 లక్షలు తెచ్చావా? ఎలా తేవాలో నీ ఇష్టం అంటూ ఎమ్మెల్యే మాటలు నమ్మశక్యం కానివిగా మారాయి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అసభ్యకర వీడియో కాల్. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఓ మహిళా నాయకురాలతో అసభ్యకరంగా వీడియో కాల్లో మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. వీడియోలో వాడిన పదాలు, ఎక్స్ప్రెషన్స్ చూస్తే ప్రజలు షాక్ అవుతున్నారు. ఇది మామూలు విషయమా? ప్రజలపై బాధ్యతలున్న ఒక ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడతారా? గుంటూరు జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యే అవినీతికి రాజుగా మారారు. గుంటూరు జిల్లాలో 6 సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో తన నియోజకవర్గాన్ని సొంత రాజ్యంగా మార్చేసుకున్నాడు. ఉద్యోగులు, అధికారులను తన గుప్పెట్లో పెట్టి తాను లక్షలు తింటూ వాళ్లకు 10,000 తాకట్టు పెడుతున్నాడు. ముఖ్యమంత్రి కార్యాలయం కాల్ చేసినా పట్టించుకోడు. ఇదేమైనా ప్రజాస్వామ్యమా? ఈ 3 ఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంత జరుగుతున్నా ప్రజలు ప్రశ్నించకపోతే ఈ నేతలు ఇంకా బలపడతారు. అందుకే ఈ వీడియో మీ ఆలోచన కలిగిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి నిజాయితీగా విశ్లేషించే వీడియోల కోసం మా ఛానల్ డిఆర్ ఫోకస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.